భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ విలీనమంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. అంతర్గత ఎజెండాతో కావాలనే నిరాధార ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన వైపు నుంచి ఇదే చివరి హెచ్చరిక అని బీఆర్ఎస్ పై చేస్తున్న తప్పుడు ప్రచారాలకు వివరణ ఇవ్వాలన్నారు. లేకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భారత రాష్ట్ర సమితి ఇక ముందు కూడా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు. పడతాం లేస్తాం, తెలంగాణ కోసం ఒంటరిగానే పోరాడతామని తల వంచేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్, హరీష్ రావు గత 5 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. గత నెలలోనూ వారిద్దరూ వారానికి పైగా ఢిల్లీలో గడిపారు. ఒక్కరోజు మాత్రమే తీహార్ జైల్లో కవితతో భేటీ అయ్యారు. వీరు ఢిల్లీకి వెళ్లింది బీజేపీతో పొత్తు లేదా విలీన చర్చల కోసమేనని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో జరిగిన చర్చల్లో విలీన ఫార్ములా గడువు ఖరారైందని ఓ తెలుగు మీడియా సంస్థ తాజాగా ప్రకటించింది. సోషల్ మీడియాలో ఈ వ్యవహారం చర్చనీయాంశం కావడంతో కేటీఆర్ స్పందించారు. భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ విలీనమంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. అంతర్గత ఎజెండాతో కావాలనే నిరాధార ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన వైపు నుంచి ఇదే చివరి హెచ్చరిక అని బీఆర్ఎస్ పై చేస్తున్న తప్పుడు ప్రచారాలకు వివరణ ఇవ్వాలన్నారు. లేకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భారత రాష్ట్ర సమితి ఇక ముందు కూడా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు. పడతాం లేస్తాం, తెలంగాణ కోసం ఒంటరిగానే పోరాడతామని తల వంచేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్, హరీష్ రావు గత 5 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. గత నెలలోనూ వారిద్దరూ వారానికి పైగా ఢిల్లీలో గడిపారు. ఒక్కరోజు మాత్రమే తీహార్ జైల్లో కవితతో భేటీ అయ్యారు. వీరు ఢిల్లీకి వెళ్లింది బీజేపీతో పొత్తు లేదా విలీన చర్చల కోసమేనని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో జరిగిన చర్చల్లో విలీన ఫార్ములా గడువు ఖరారైందని ఓ తెలుగు మీడియా సంస్థ తాజాగా ప్రకటించింది. సోషల్ మీడియాలో ఈ వ్యవహారం చర్చనీయాంశం కావడంతో కేటీఆర్ స్పందించారు.